2008లో ఎవరుండే? కాంగ్రెస్. అప్పుడు మీ ఊర్లోనే తీసుకురు ఒక గుడిని ఎండోమెంట్ కిందికి. ఆ గుడి పచ్చగుందా? పచ్చగున్న గుడి తోరణాలు ఎండిపోయినాయా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా కూడా కనీసం దీపం పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఏడుపాయలు జరం దశంతా పోతే ఏడుపాయలు ఉంటుంది. ఎవరు ఏం చేసిరో, పాత ప్రభుత్వం ఏం చేసిందో, కొత్త ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. నేను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నా ధూపదీప నైవేద్యాలు జరగాల్సిన గుళ్ళల్లో జరుగుతలేవు. ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు. ఏమైనా జరంతా నడుస్తున్నాయి. నలుగురు కలిసి 4 రూపాయలు జమ అయినాయి అంటే అర్జెంటుగా వచ్చేది ఎవరు? ఎండోమెంట్ వాళ్ళు వస్తున్నారు. సో మనకు ప్రభుత్వంతో పంచాయతీ కాదు. నివేదికలు ఏమైనా తప్పు ఉంటే చూడండి. ఎవరైనా గుడి సొమ్ముని తింటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు. ఏమైనా పైసలు అవకతవకలు చేసిరని మీకు అనుమానం ఉంటే లెక్కలు అడుగుండ్రి. కమిటీ బాగాలేకపోతే ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కమిటీలు మార్చుకోండి. ఇట్లా ఊరోళ్ళందరూ కూర్చొని లెక్కలు అడుగుండి చూడండి. అంతేగాని ఏదో ఒక కుంటి సాకు చూపించి 2008లో వేణుగోపాల స్వామి గుడిని తీసుకున్నట్టు ఇలా 2025లో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అట్లా కాదు. ఎందుకంటే జగత్ రక్షకుడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఆలస్యమైన బాబ్రీ మసీద్ దగ్గర శ్రీరాముడి గుడి ఎట్లయిందో చూసారు.